హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్లో మన కిచెన్. ఈరోజు బియ్యం లేకుండా దోశ బ్యాటర్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. మన హెల్త్కి ఎంతో బాగుండే ఈ పెసర్లు ఇంకా మినుములతో దోశల్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు పెసర్లకి 1.5 కప్పు వరకు పొట్టు పప్పుని తీసుకుంటున్నాను. మీరు మినపగుళ్ళు యూజ్ చేస్తే 1 కప్పు పెసర్లకి 1/2 కప్పు వరకు మినపగుళ్ళు తీసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని మనం ఒక 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పెసర్లు ఇంకా మినపప్పుని గ్రైండర్లో వేసుకొని మిక్స్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మీరు ఏదైనా కంటైనర్లో వేసుకొని ఒక 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న పిండిని మొత్తం ఒక కంటైనర్లో వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. చూడండి, ఆరోగ్యానికి ఎంతో హెల్తీగా ఉండే రుచికరమైన పెసర్లు ఇంకా మినుముల దోశ పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఇప్పుడు మార్నింగ్ లేచేసరికి పిండి మొత్తం ఎంత బాగా ఒదిగిందో చూడండి. ఇప్పుడు మీకు కావాల్సినంత పిండిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన పిండిని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మళ్ళీ మీకు కావాల్సినప్పుడు దోశలు చేసుకొని తినేయచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పిండిని నార్మల్గా బాగా పల్చగా కాకుండా అలాగే చిక్కగా కాకుండా దోశలు వేసుకునే విధంగా కలుపుకోండి. ఇక్కడ నేను చిన్నగా ఉత్తప్పం స్టైల్లో వేస్తున్నాను. మీరు మీకు కావాల్సిన విధంగా వేసుకోవచ్చు. ఇలా చిన్నగా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఇంకా క్యారెట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా నేను చూపించిన విధంగా దోశలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మన హెల్త్కి ఎంతో బాగుండే రుచికరమైన దోశలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పల్లి చట్నీతో